How it happened? I can't believe. పూజ మేము ఇక్కడే ఉన్నా. అసలు డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో చూద్దాం, అతన్ని పిలిచి అడుగుదాం. ఎలా ఉంది సీన్? సూపర్. ఏమో అనుకున్నాను కానీ నీకు బుర్రుంది. బుర్ర గిర్రం తిరుగుతుంది మీ చెల్లికి. అవును, ఇంకా అదే క్యాప్ పట్టుకుని తిరక్కు, ఎక్కడైనా పడేసి వెళ్ళు. మన మీద అనుమానం రాదు. డాడీ కూడా పూజతో బయటికి వెళ్ళారు. డ్రైవర్ని కనుక్కోవడానికి వెళ్ళుంటారు. ఓకే, నేను కిందికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా. డ్రైవర్, ఇప్పుడు నువ్వు నా గది దగ్గరకు వచ్చావు కదా? లేదు మేడం, నేను అసలు ఇంట్లోకే రాలేదు మేడం. లేదు, నువ్వు వచ్చావు, నా గదిలోకి తొంగి చూసావు. డోంట్ టెల్ మీ లైస్. నేను ఎందుకు అబద్ధాలు ఆడతా మేడం? నో, నువ్వు వచ్చావు. Okay, leave it, come on. అది కా డాడీ, నువ్వు వచ్చావు, నేను చూశాను. నీ తల మీద క్యాప్ కూడా ఉంది. ఏయ్, నీ క్యాప్ ఏది? అలా చూస్తావేంటి? అమ్మాయి అడుగుతుందిగా, చెప్పు. ఇదే ఇదే క్యాప్తో తన నా రూమ్ దగ్గర కనిపించాడు డాడీ. నేను ఎక్కడికి రాలేదు మేడం, ప్లీజ్ నా మాట నమ్మండి. Leave it, పూజ. Come on, రా. ఏమైంది? ఏముంది, డ్రైవర్ లోపలికి రాలేదంటున్నాడు. ఏమైందమ్మా? అక్క, మేడం మీదకి డ్రైవర్ వచ్చాడు. నా గదిలోకి తొంగి చూశాడక్క. నేను బయటికి రాగానే మెట్లు దిగి వెళ్ళిపోయాడు. మేమంతా ఇక్కడే కూర్చున్నాం, మాకేం కనిపించలేదు. అదృశ్య రూపంలో వచ్చి దీనికి మాత్రమే కనిపించాడు. అలా వెటకారం చేస్తావేంటమ్మా? నేనెందుకు అబద్ధం చెప్తాను? మేము అబద్ధం చెప్తామా? రాలేదని చెప్తున్నానుగా. పూజ ఎందుకో డిస్టర్బ్ అవుతుంది. జ్ఞాపకం ఉందా అంకుల్? ఆ రోజు మేడం నుంచి కిందకి దిగి వస్తూ దేవుడికి దండం పెట్టింది. పెట్టలేదని వాదిస్తుంది. తనేం చేస్తుందో తనకి తెలియడం లేదు. నాకేమైనా పిచ్చా బాబు గారు? ఆ రోజు అంతా ఇలాగే దబాయించారు. నేనెవరికి దండం పెట్టలేదు. ఆ రోజు పెట్టిందా లేదా? మీరున్నారు కదా, చెప్పండి. దండం పెట్టింది. లేదని వాదించింది. ఏంటే, ఒకసారి సైకియాట్రిస్ట్ని కలిసి రావాలేమో చూడు. నాకేమైనా పిచ్చ కింద డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి? నీ ప్రవర్తన పిచ్చి పిచ్చిగానే ఉంది. ఒకసారి వెళ్తేనే బెటర్. ఒకసారి వెళ్తే మంచిది. కావాలంటే నువ్వు మీ ఆయన వెళ్ళండి. నువ్వు మ్యాడ్ గా బిహేవ్ చేస్తూ మధ్యలో మా ఆయన ఎందుకు లాగుతావు? అక్కర్లేని సలహాలు ఇచ్చినందుకు. పూజ, అక్కతో ఇలాగనే మాట్లాడేది. బిహేవ్ యువర్ సెల్ఫ్. అది కాదు మమ్మీ. షట్ అప్ అండ్ గెట్ అవుట్. సారీ వెంకట్, పూజ మాటలు నువ్వేం పట్టించుకోకు. ఇట్స్ ఆల్ రైట్ ఆంటీ. ఆమె సైకలాజికల్గా ఇన్బ్యాలెన్స్డ్గా ఫీల్ అవుతుందని నా అనుమానం. కారణం లేకుండా ఇన్బ్యాలెన్స్గా ఎందుకు ఫీల్ అవుతుంది? ఇన్బ్యాలెన్స్డ్కి పర్టికులర్స్ ఏం అక్కర్లేదు అంకుల్. ఆమె బిహేవియర్ ఇండికేషన్స్ అలా ఉన్నాయి. వెంకట్ చెప్పేది కరెక్టే. తనలో ఏదో మార్పు కనపడుతుంది.
హలో నమస్తే సార్, బాగున్నారా? మేడం ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్. ఎన్నో తారీఖు? ఈ నెల 20వ తారీఖా? ఓకే సార్. టైం ఎంత అన్నారు? 10:30కా? ఓకే సార్. ఢిల్లీ సిద్ధాంత? ఓకే ఓకే, ఏం ప్రాబ్లం లేదు. అన్ని ఏర్పాట్లు మేమే చేస్తాం మా ఇంట్లోనే. ఓకే సార్, బై, ఉంటాను. ఏమంటున్నారు? నిశ్చితార్థానికి ఈ నెల 20వ తారీఖు ఉదయం 10:30 ముహూర్తం బాగుందని ఢిల్లీ సిద్ధాంత్ గారు చెప్పారంట. వెరీ గుడ్. అంటే ఎక్కువ టైం లేదు, హడావిడైపోతుంది. క్లోజ్ సర్కిల్స్ని పిలిచి ఊరుకోవటమే. ఎందుకంత కాంప్రమైజ్? ఇంకో ముహూర్తం చూసి చాలా గ్రాండ్గా చేస్తాం చెప్పండి. ఆ ఢిల్లీ సిద్ధాంత్ గారంటే మినిస్టర్ గారికి గురి, ఎవరు చెప్పినా వినడు. ఆ, సరే మరి అదే డేట్కి చేద్దాం. ఈ విషయం పూజకు కూడా చెప్పొస్తాను. చెప్పు, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏది కాని వేళ ఇలా పడుకున్నావేంటి పూజ? ఈ పిచ్చిదాని గొడవ నీకెందుకు? నోర్మయ్యి, నిన్ను పిచ్చిదని ఎవరూ అనలేదు. విపరీతంగా ప్రవర్తిస్తున్నావని అన్నారు. రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ప్రవర్తిస్తావా? నాకేం పెళ్లి గిళ్ళి ఏ వద్దు. ఆహా, వద్దంటే ఎలా కుదురుతుంది? రేపు 20వ తారీఖు నీ నిశ్చితార్థం. ఇప్పుడే మీ మావగారు ఫోన్ చేసి చెప్పారు. పూజ, మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్పు. అలాగే. బ్యాడ్ లక్. టైంకి ఆ ఫోన్ రాకుండా ఉంటే బాగుండేది. టాపిక్ కరెక్ట్గా షేప్ తీసుకుంటుంది. ఈ లోపల ఫోన్ వచ్చింది. అప్పటికే ఆంటీ నా పాయింట్కి వచ్చేశారు. లాభం ఏముంది? పాయింట్ డైవర్ట్ అయిపోయింది కదా. నీ చెల్లి గొప్ప జాతకురాలు. ఆ విషయం వేరే ఏం చెప్పక్కర్లేదు. అందుకే అమ్మ ఆస్తి 75% కొట్టేస్తుంది. అప్పుడే అలా డిసైడ్ అయిపోకు. ఎంగేజ్మెంట్ కాగానే రాయించేసుకుంటాడు ఆ మినిస్టర్. నిజమే, రాయించేసుకుంటాడు. నువ్వేం ప్లాన్ చేయలేవా? నాకు బుర్రలేదు కదా. జోక్గా అన్న మాటలకి సీరియస్ అవుతావేంటి? నీకు బుర్రుంది కనుకనే నన్ను లైన్లో పెట్టావు, ఈ ఇంటికి అల్లుడయ్యావు. ఏదో ఒకటి చేయి వెంకట్. ఐ వాంట్ రిజల్ట్స్ డియర్. ఓకే ఓకే డార్లింగ్. ఓకే డార్లింగ్, గేమ్ ఇప్పుడేగా స్టార్ట్ అయింది. అప్పుడే కంగారు పడితే ఎలా? వెయిట్ అండ్ సీ. ఓకే. దంతు, ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ. నువ్వు కూడా విజయవాడ వచ్చేసావు. ఇక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చు. అవునే, ముఖ్యంగా ఆయనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి. ఇప్పుడు ఫైనల్ ఇయర్, పైగా హౌస్ సర్జన్, ఎక్కువగా హాస్పిటల్ వర్క్, నైట్ డ్యూటీస్ ఉంటాయి. వక్కలగడ్డ నుంచి ఇక్కడికి రావాలంటే కష్టం కదా. అందుకనే విజయవాడ వచ్చేసాం. అబ్బో, ఎంత మార్పు వచ్చింది. భర్త మీద చాలా ప్రేమ పొంగుకొచ్చేసిందే. అవును, నీ కొత్త లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇంకా ఏ భావం కలగలేదు. మీ మదర్ పోయిన షాక్ నుంచి నువ్వు ఇంకా తేరుకోలేదే. ఏమో, నాకేం తెలియడం లేదు. ఆయన వచ్చేసినట్టున్నారు, ఒక్క నిమిషం. హలో పూజ గారు, హౌ ఆర్ యు? ఫైన్. ప్లీజ్. తను గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చిందండి. పెళ్లి కుదిరిందా? అవునండి. హూ ఇస్ దట్ లక్కీ గై? నిఖిల్ యుఎస్ లో ఎంబీఏ చేశాడు. ఇక్కడ వాళ్ళ ఫాదర్ బిజినెస్ అంతా అతనే చూసుకుంటున్నాడు. వెరీ గుడ్. ఎంటీ ఆఫ్ 5 కంపెనీస్ అండ్ సన్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్ నారాయణరావు. అయితే డబుల్ కంగ్రాట్స్. అప్పుడే కాదండి, మీరు ఎంగేజ్మెంట్కి వచ్చి చెప్తే బాగుంటుంది. ఎంగేజ్మెంట్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 20th మార్నింగ్ 10:30కి. మీరిద్దరూ తప్పకుండా రావాలి. రావడానికి వస్తాం కానీ కొంచెం లేట్ అవ్వచ్చు. ఇట్స్ ఓకే, లంచ్ కూడా అక్కడే. లేట్గా జాయిన్ అయినా పర్వాలేదు. థ్యాంక్ యూ.
ఇక మా బ్యాచ్లో జైకే పెళ్లి కావాలి. ఆ అదృష్టవంతుడు ఎక్కడో పుట్టే ఉంటాడు. ప్లీజ్ క్యారీ ఆన్, ఫ్రెష్ చేస్తాను. దాంతో సాయి గారి మాటలో ఏదో పెయిన్ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తున్నాయే. ఏదైనా ప్రాబ్లమా? చచ్చా అదేం లేదే, ఎందుకు అలా అడిగావు? ఏమో, నాకు మాత్రం ఆయన ఆ మాట మామూలుగా అన్నట్టు అనిపించలేదు. అబ్బే, ఆయన మామూలుగానే అన్నారు. సరే, ఇక నేను బయలుదేరుతాను. మ్, నేను వెళ్ళొస్తానండి. మీరిద్దరూ నా ఎంగేజ్మెంట్కి తప్పకుండా రావాలి. సరే, భోంచేసి వెళ్ళకపోయారా? లేదండి, ఇంట్లో అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. బాయ్ దంతు. బాయ్. బాయ్. రండి, మీకు భోజనం వడ్డిస్తాను. ఆ, నేను వడ్డిస్తానండి. పర్లేదండి, నాకు అలవాటే, నేను పెట్టుకుంటాను. మీరెందుకు పెట్టుకోవడం? నేను వడ్డిస్తాను కదా. నో ప్రాబ్లం, లీవ్ ఇట్. మీ అమ్మగారు ఒకసారి గుడికెళ్తే మీరు నాకు అన్నం పెట్టారు, గుర్తుందా? ఇప్పుడు మీరు నాకు వడ్డిస్తే అదే గుర్తొస్తుంది. మీరు అనద్దని చెప్పాను కదండి. నేను ట్రై చేస్తున్నానండి, బట్ వచ్చేస్తుంది. అయినా మెళ్ళో తాళి కట్టగానే పెళ్ళాన్ని నువ్వు అనాలా? అందరి మాట ఏమో గాని మీరు మాత్రం మీరు అని అనకూడదు. ఎందుకని? ఇంకా మీరు నన్ను మిమ్మల్ని చదివిస్తున్న యజమానురాల్లాగే భావిస్తున్నారు. అందుకే మీకు ఇంకా మా ఇంట్లో తిన్న వారాల భోజనాలే గుర్తుకొస్తున్నాయి. నన్ను మీరు అండం మానేస్తేనైనా అది మర్చిపోతారేమోనని నా ఆశ. మీ వారాల భోజనంతో, మీ డబ్బు సాయంతో నేను డాక్టర్ పూర్తి చేస్తున్నాను. ఇది నిజం. ఈ నిజం అంత తొందరగా ఎలా మర్చిపోగలను? ఇది మర్చిపోతే నేను కృతజ్ఞతాహీనుడి కిందే లెక్క. పర్లేదు, నా ఎంగిల్ కంచం నేను తీసుకుంటాను, నాకు అలవాటే. ఇంత అన్నం వండారు, ఇంకెవరైనా తినాలా? మామూలుగా వేళ ప్రకారం తినేసుంటారనుకున్నాను, అందుకే నేను పెట్టుకొని తినేసాను. మా మావ ఇంట్లోనూ చిన్నానింట్లోనూ నేనే పెట్టుకొని తింటాను, నాకు అదే అలవాటు. ప్లీజ్ రండి, భోంచేయండి. అక్కర్లేదు, ఆకలి చచ్చిపోయింది. ప్లీజ్, నా మీద కోపం అన్నం మీద చూపిస్తే ఎలాగా? తప్పు చేశానని చెప్తున్నాను కదా. రండి, నేను వడ్డిస్తాను. ఒకసారి వద్దన్న తర్వాత ఇంక నేను తిన్ను. ఆ? నమస్తే గీత. నమస్కారం, రండి. హలో, రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే రండమ్మా. ఏంటి ఇంకా తోరణాలు కట్టడం అవలేదా? మగపిల్లి వారు వచ్చే టైం అయింది, త్వరగా కానీ. సరిపోతాయి. నేను చాలా ముఖ్యమైన వాళ్ళని పిలిచాను. ఓకే,
పని వాళ్ళంతా చాలా అలర్ట్ గా ఉండాలి, సరేనా? శివ, లంచ్ చెప్పావా? హాలిడే ఇన్ హోటల్లో ఆర్డర్ ఇచ్చాను మేడం. ఓకే, ఆర్డర్ ఇవ్వడంతో నీ పని అయిపోయింది అనుకోకు. నిశ్చితార్థం కాగానే లంచ్ హాట్ గా సర్వ్ చేయాలి. ఆ ప్రోగ్రామ్ మొత్తం నువ్వే మేనేజ్ చేయాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. ఓకే మేడం. నమస్కారం అమ్మా. ఓ నమస్కారం పంతులు గారు, రండి. మీకేం కావాలన్నా కృష్ణవేణి అడిగి తీసుకోండి. అన్ని ఏర్పాట్లు చేయండి. మనకి పెద్దగా టైం లేదు. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. యూ డోంట్ వర్రీ. థ్యాంక్ యూ. కృష్ణవేణి, వెంకట్ ఎక్కడా? పైన గదిలో ఉన్నారమ్మా. ఓ ఫైన్. రెడీ అయిపోతున్నానన్నావు, ఇంకా అలాగే కూర్చున్నావేంటి? ఈవేళ మన ఇంట్లో ఫంక్షన్ ఉంది తెలుసా? రాత్రంతా ఫ్రెండ్స్తో తాగుతూ కూర్చున్నావా? మగ ఫ్రెండ్సా ఆడ ఫ్రెండ్సా? అదేం లేదు, నిజమా? నేనేం తాగలేదు. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు అబద్ధం ఆడవు. ఎర్రగా ఎలా ఉన్నాయో చూడు ఒకసారి అద్దంలో. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, అందుకే కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిద్ర పట్టడానికి నువ్వు ఇంటికి వచ్చింది రాత్రి 2 దాటాక. నాకు తెలీదు అనుకుంటున్నావేమో. నువ్వు తాగినా తల బదలు కొట్టుకున్నా నిస్తాదాన్ని ఆపలేవు. నేను కుక్కలా ఇంటి కోసం కష్టపడుతుంటే 75% ఆ నిఖిల్కి రాయడం న్యాయమా? కాదు కాదు కాదు, బట్ నిలదీసి అడిగితే నా ఇష్టం అంటుంది అమ్మ. మనం చేయగలిగేది ఏమీ లేదు. ఈ అన్యాయం ఇలా సాగాల్సిందేనా? మనం ఏమీ చేయలేం. అవకాశం కోసం ఎదురు చూడాల్సిందే. చేతకాని వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు, సమర్థులు అవకాశాన్ని కల్పించుకుంటారు. నువ్వు సమర్థుణ్ణి అంటుంటావు కదా, ఏ అవకాశం కల్పించుకున్నావు? నువ్వు ఇలా కూర్చుంటే నీ కడుపు మంట బయటపడుతుంది, అంతేగాని నువ్వేం సాధించలేవు. ఎరగనట్టే ఉండు. కన్న కూతురికి ఇంత ద్రోహం తలపెట్టిన తల్లికి సమయం చూసి వాత పెట్టాలి. పదాలే, మొహం కడుగు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.